Prepare your hearts to hear His voice. ఆయన స్వరము వినడానికి మీరు సిద్ధముగా ఉండండి. అంత్య దినాల్లో దేవుడి మీద ప్రేమను చల్లారిపోతాయి. మీరు దేవుణ్ణి బాగా ప్రేమించాలి. దేవుని మీద ప్రేమ పెంచుతూ ఉండండి. ప్రార్థనా సమయాన్ని పెంచుతూ ఉండండి. How you prayed yesterday, how you are praying today. How you are praying today, how you are praying tomorrow. Don't limit God. If you pray today, you can face tomorrow. ఈరోజు నువ్వు ప్రార్థన చేయగలిగితే రేపు నువ్వు ధైర్యంగా ఫేస్ చేయగలవు. Who will give you the boldness? Who will give you the authority? Who will give you the dominion? నీ శత్రువును కలగాలి. నీకు ఇష్టం లేని వాడిని కలవాలి. ఉద్యోగస్తులను కలవాలి. వాళ్ళని కలవాలి, వీళ్ళని కలవాలి. వ్యాపారవేత్తలను కలగాలి. మనకంటే బలమైన వాళ్ళు ఉంటారు, వాళ్ళని కలవాలి రేపు. And what is your plan for tomorrow? My son, my dear daughter, if you pray today, you can face tomorrow happily. The demons will come upon you and they will irritate you. But if you are with anointing and power, you can deal those demons. You can curse those demons. You can nullify those demons. You can terminate those demons. Yeah. If you don't pray today, you can't face tomorrow. నువ్వు ఈరోజు ప్రార్థన చేయకపోతే రేపనే దాన్ని నువ్వు ఎదుర్కోలేవు. Tomorrow will be more battles in your life. రేపు నీ జీవితంలో ఎన్నో యుద్ధాలు ఉండొచ్చు. Why you are neglecting your wars? Why you are making your wars to stay in your life? ఇంకా ఎందుకు నీ జీవితంలో నీ యుద్ధాలని అలాగే ఉంచుకొని వాటిలో టైం పాస్ చేస్తున్నావు? ఆయన సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకి పేరు. యుద్ధము యెహోవాది అని ఆయనకి పేరు. ఈరోజు నా కుమారుడా, నా కుమార్తె, ఇఫ్ యు ఆర్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్, కీప్ ప్రేయింగ్ టు ద లార్డ్. దేవునికి మొరపెట్టుకుంటూ ఉండండి. ఐఎమ్ టెల్లింగ్ యూ టుడే, ఇఫ్ యు ప్రే టుడే, యూ కెన్ ఫేస్ టుమారో. యూ కెన్ ఫేస్ giants, Goliaths, Jericho walls. You can overtake every battle. You can write it down if you are too intelligent. If you are smart, if you are a knowledgeable person, write it down. If I pray today, I can face tomorrow. Why? రేపనే దినమున నువ్వు నిలబడినప్పుడు నీకు ఎందుకు ఓటమి కలుగుతుంది? ఎందుకు తెలుసా? నిన్న నువ్వు యుద్ధానికి సిద్ధము లేవు. You are not ready for the battle. My dear daughter, my dear son, don't underestimate battles. నువ్వు నీ జీవితంలో అత్యధికమైన జయములను పొందుకోవాలంటే ఈరోజు నువ్వు ప్రార్థన చేయాలి. ఆమేన్. రేపు నీకు స్వస్థత కావాలా? రేపు నీకు ఎదుగుదల కావాలా? రేపు నీకు ఆశీర్వాదం కావాలా? Pray today. If you neglect praying today, you can't face tomorrow. చాలా మంది పారిపోతారు యుద్ధాల నుంచి. అప్పులోల్ని కలవడం, తర్వాత డాక్టర్ని కలవాలన్నా భయపడతారు, లేదా ఎగ్జామ్ రాయాలన్నా భయపడతారు. Why we are not able to face our tomorrow happily? ఎందుకు రేపటి దినం మనము సంతోషంగా ఆనందంగా ఫేస్ చేయలేకపోతున్నాం? చాలా మందికి రేపు అనేదంటే భయం. If I say tomorrow, you will be scared enough. You will be scared. మీరు భయపడిపోతా ఉంటారు. రేపే డబ్బులు ఇవ్వాలా, రేపే కట్టాలా, రేపే చేయాలా, టైం లేదా అంటే లేదు. వాట్ ఇఫ్ దే వాంట్ టు పే యూ టుమారో? వాళ్ళు రేపే నిన్ను కట్టమంటే ఏం చేస్తావు? రేపే ఇల్లు ఖాళీ చేయమంటే ఏం చేస్తావు? రేపే నువ్వు చనిపోతావంటే ఏం చేస్తావు? వాట్ యు డూ? పళ్ళు కొరుక్కోవడం, టెన్షన్ పడడం, ఎదురు చూడడం, భయపడడం, ఏ చేస్తావు? బట్ వన్ థింగ్ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను. ఇఫ్ యు వాంట్ టు ఫేస్ జాయింట్స్ టుమారో, రేపు నీ జీవితంలో గొలియాతులు కలుస్తున్నావా? యు నీడ్ టు ప్రే టుడే. ఎవ్రీ డే ఐ మీట్ గొలియాత్స్ ఇన్ మై లైఫ్. ప్రతిరోజు గొలియాతు నన్ను కలుసుకోవాలనుకుంటాడు, నేను గొలియాతును కలుసుకుందాం అనుకుంటాను. వాట్ ఇఫ్ మై గొలియాత్ ఈజ్ వెయిటింగ్ టుమారో? రేపు నా గొలియాతు నా కొరకు ఎదురు చూస్తున్నాడు అని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అంటే నేనేం చేయాలి తెలుసా? ఆన్ యువర్ నీస్, ఆన్ యువర్ నీస్, గో టు యువర్ రూమ్, ప్రే, ఫాదర్ ఐ వాంట్ విక్టరీ. నాకు విజయం కావాలి నా గొలియాతు నుంచి.
అని ఈరోజు సండే అని లీవ్ తీసుకోకండి ప్రేయర్లకి. చాలామంది ఈరోజు సండేని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. హూ టోల్డ్ యూ టు ఎంజాయ్ ఆన్ సండేస్? బైబిల్ ఎక్కడ చెప్పలేదు. అసలు బైబిల్ ప్రకారం అయితే సండే 24/7 చర్చిలోనే ఉండాలి. అది తెలుసుకుంటే మీకు గుండె వెళ్ళిపోద్ది. ఆ విశ్రాంతి దినమును మనము శ్రద్ధగా ఆచరించవలనని వాక్యం సెలవిస్తుంది. బట్ ఏదో గ్రేస్ పీరియడ్, కొంచెం అన్ని పనులు చేసుకోవాలి కదా మానవులము, కొంచెం మనకు అన్నీ కూడా కాంప్రమైజ్ అవుతూ ఉంటాం. కాబట్టి మనము కొన్ని విషయాల్లో డ్రాప్ డౌన్ అయిపోతూ ఉంటాం. సో డోంట్ వరీ అండ్ డోంట్ బీ సో కూల్ ఈవెన్ దో ఇట్ ఈస్ ఆన్ సండే. సండే కూడా ప్రేయర్లో ఉండండి. నైట్ మండే యుద్ధం ఉంది. ఎవ్రీ మండే యూ విల్ హ్యావ్ ఎ వార్ ఇన్ యువర్ ఆఫీస్. ఎవ్రీ మండే యూ విల్ హ్యావ్ ఎ వార్ ఇన్ యువర్ హౌస్. ఎవ్రీ మండే యూ విల్ హ్యావ్ ఎ డిఫరెంట్ అట్మాస్ఫియర్ ఇన్ యువర్ హౌస్. సో గెట్ రెడీ టు ఫేస్ దట్ మండే విత్ a help of prayer. Your tomorrow is not my tomorrow. నా tomorrow వేరు, నా రేపు వేరు, మీ రేపు వేరు. You want to face your managers. I want to face Goliaths. I want to face sickness. I want to face demons. నేను దెయ్యాలని, రోగాలని, మనుషులను నేను కలవాలి. అది నా యుద్ధం. సో మీ యుద్ధం ఏంటి? ఉద్యోగాలు, మేనేజర్లు, కుటుంబాలు, భార్య, బిడ్డలు, పిల్లలు, టీచర్లు, సార్లు, మేడంలు. అది మీ యుద్ధం. Are you prepared for that? బ్రదర్, నాకు ప్రార్థన చేయడానికి ఒక్క అంశం కూడా లేదు బ్రదర్ అంటే, ఈరోజే ఇప్పుడే మీకు వచ్చును గాక. ఇప్పుడే డొక్కలో నొప్పి వస్తుంది మీకు. లెట్స్ ప్రే. ఇఫ్ యు ఆర్ లీస్ట్ బాదర్ అబౌట్ ప్రేయింగ్, దేవుడు ఆ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేస్తాడు. ప్రార్థన తప్ప వేరే ఆధారము లేదని. డోంట్ డిపెండ్ ఆన్ యువర్ జాబ్స్, బిజినెస్, ఫ్యామిలీ థింగ్స్. ఏ వస్తువుల మీద ఆధారపడకండి, దేవుని మీద ఆధారపడండి. దేవుని మీద ఆధారపడాలంటే నువ్వు ప్రార్థన చేసి తీరాలి. ఆమేన్. మళ్ళీ చెప్తున్నాను, దీస్ ఆర్ ద లాస్ట్ డేస్. మనము ఆఖరి దినాల్లో ఉన్నాం. జాగ్రత్త. వాక్యంలోకి వెళ్ళక ముందు ఈ ఇన్స్ట్రక్షన్స్ మీకు ఇస్తున్నాను. ఇఫ్ యూ వాంట్ టు ఫేస్ టుమారో, ప్రే టుడే. ఈరోజే ప్రార్థనలో ఉండండి. రేపు ఏమొచ్చినా ఫేస్ చేస్తాం. గొలియాతు కనిపిగానే దావీదు పెద్ద భయపడలా. మోజెస్గా బాగా ప్రార్థన చేసేవాడు. ఎర్ర సముద్రం కనిపిగానే పెద్ద భయపడలేదు. యెహోషువ బాగా ప్రార్థన చేసేవాడు. ఆ యెరికో గోడలు కనిపించగానే పెద్ద భయపడలేదు. ఏ సమస్య వచ్చినా నువ్వు భయపడకుండా ఎప్పుడు ఉంటావు తెలుసా? నువ్వు ముందు రోజు ప్రార్థన చేసినప్పుడు. ఐ నో దట్ ఐ యామ్ మీటింగ్ ఏ ప్రాబ్లం. నాకు తెలుసు నేను ఒక సమస్యను కలుస్తానని. బట్ ఐ యామ్ హ్యావింగ్ ఎ బోల్డ్నెస్. ఐ కెన్ డెస్ట్రాయ్ ద ప్రాబ్లం. ఆమేన్. నువ్వు రేపటి గురించి ఈ రోజే నువ్వు ప్రార్థనలో ఉంటే, రేపు నువ్వు అక్కడ నిలబడితే అద్భుతాలు జరుగుతాయి. ఆమేన్. హల్లెలూయా. సో యూ నీడ్ టు ప్రిపేర్ ఫర్ టుమారో. యూ నీడ్ టు ప్రే ఫర్ టుమారో. రేపటి దినం గురించి ప్రభా, రేపటి దినం గురించి నన్ను సిద్ధపరచు ప్రభా నువ్వు అన్నప్పుడు, నువ్వు నిలబడితే అక్కడ అగ్ని దిగుతుంది. నువ్వు నిలబడితే అక్కడ వర్షం ఆగిపోద్ది. నువ్వు నిలబడితే అక్కడ వర్షం వస్తుంది. ఆమేన్. దట్స్ ద మిరకల్స్ ద లార్డ్ విల్ డూ. దేవుడు అటువంటి అద్భుతాలు చేస్తాడు. కష్టం వచ్చిన వెంటనే ప్రార్థనలు చాలా మంది చేసే బ్యాచ్ ఎక్కడ. కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, రోగాలు వచ్చినప్పుడు పరో 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 అని దేవుడి దగ్గర పరిగె. అయ్యా అయ్యా బాధ వచ్చింది. రండి కూర్చోండి. తప్పు లేదు. కానీ నేను ఒకటే అంటాను, ఈ ప్రభువులో ఉంటే కష్టము కూడా మహిమకరంగా మారిపోద్ది. ఆమేన్. హల్లెలూయా. సో ఐమ్ ఎంకరేజింగ్ యూ. యూ నీడ్ టు ప్రే ఫర్ టుమారో. లార్డ్, ప్రిపేర్ మీ ఫర్ టుమారోస్ బ్యాటిల్. లెట్ మీ విల్ టుమారో బ్యాటిల్. రేపు నేను ఆ యుద్ధాన్ని నేను గెలవాలి ప్రభా, నన్ను సిద్ధపరచు ప్రభా అన్నప్పుడు దేవుడు నిన్ను సిద్ధపరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఓకే, లెట్స్ గో టు ది వర్డ్ ఆఫ్ గాడ్. ప్రసంగి 10:19. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 19వ వచనాన్ని మనము చదువుకుందాం. నవ్వులు ఆటలు పుట్టించుటకై వారు విందు చేయుదురు. ద్రాక్షరస పానము వారి ప్రాణమునకు సంతోషకరము. ద్రవ్యము అన్నిటికీ అక్కరకు వచ్చును. వావ్, గ్రేట్. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. A feast is made for laugh, and wine maketh merry, but money answereth all. Amen. సో తెలుగులో కొంచెం మీకు అర్థం కాకపోవచ్చు, ఇంగ్లీష్లో చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఇన్ దిస్ స్క్రిప్చర్ ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్. Money answereth all. This is what my subject today. Money answereth all. అంటే ద్రవ్యము అన్నిటికీ జవాబు
ఇచ్చును. సో సమ్టైమ్స్ వి ఇగ్నోర్ మనీ. దేవుడు చూసుకుంటాడులే, దేవుడు ఇస్తాడులే, దేవుడు చేస్తాడులే, అది అవన్నీ సంథింగ్ వి స్పీక్ నాన్ సెన్స్, రైట్? యా, బట్ ద లార్డ్ టోల్డ్ మీ, మనీ ఆన్సరత్ ఆల్ థింగ్స్. గాల్లో ఎగురుకుంటే ఎంతమంది వచ్చారు? ఎవరు రాలేదా? ఓకే, కొందరు ఆటోలో వచ్చారు, కొందరు బండ్లో వచ్చారు, కొందరు బస్సులో వచ్చారు, కొందరు క్యాబ్లో వచ్చారు, కొందరు బండ్లో, అన్నిట్లో వచ్చారు. ఎవ్వరు ఫ్రీగా రాలేదు. సో యూ క్యాప్ సమ్ మనీ. పెట్రోల్ పోసుకున్నారు, డబ్బు. ఆటోలో డబ్బు ఇచ్చారు, క్యాబ్లో డబ్బు ఇచ్చారు, పెట్రోల్ పోసుకున్నారు. ఎక్కడ నిద్ర లేస్తే మన జోబిలో డబ్బులు ఉండాలా ఉండకూడదా? 100% ఉండాలి. బట్ వితౌట్ మనీ యూ కాంట్ సర్వైవ్ ఇన్ దిస్ వరల్డ్. నీవు డబ్బు లేందే, ద్రవ్యము లేందే నువ్వు సర్వైవ్ కాలేవు. ఎందుకు దేవుడు డబ్బులు పెట్టాడు? వై గాడ్ కెప్ట్ మనీ? వై గాడ్ కెప్ట్ మనీ? మళ్ళీ చదవండి అందరూ కూడా, ఇంగ్లీష్లో చదివితే బాగుంటుంది. మనీ ఆన్సరత్ ఆల్ థింగ్స్. ఇగో నా మాటలు కాదు, బైబిల్లో మాటలు అవి. మీరు అనుకోవచ్చు మనీ మైండెడ్ అయిపోయారు పాస్టర్ గారు, సర్మన్స్ మార్చేశారు, అది చాలా చాలా ఈ చర్చిలో డబ్బు గురించి మాట్లాడుతున్నారు. నేను ఇక్కడ ఏది నాకు ఫ్రీగా అన్ని డబ్బులు ఇచ్చే కొనుక్కున్నాం. అన్నీ మనం రెంట్ కూడా నేనేమి గోల్డ్ తర్వాత సిల్వర్ ఇవ్వట్లేదు. డబ్బులు ఇస్తేనే వాళ్ళు నన్ను ఉండనిస్తున్నారు, లేదంటే బయటికి బాగుంటారు. ఎస్ ఆర్ నో? యా, మనీ ఆన్సరత్ ఎవ్రీథింగ్. ఇఫ్ యు ఇగ్నోర్ దట్ మనీ, నువ్వు కానీ నిర్లక్ష్యము చేస్తే సంపాదించే విషయములో, నువ్వు కానీ అజాగ్రత్త చేస్తే సంపాదించే విషయములో నీకు ఏ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరకదు. ఫీజు కట్టాలంటే ఏం కావాలి? బట్టలు ఉంటే సరిపోతుందా? ఏజ్ ఉంటే సరిపోద్దా? నో, యూ నీడ్ మనీ. చర్చికి రావాలంటే ఆత్మ ఉంటే సరిపోద్దా? నో, యూ నీడ్ మనీ టు కమ్ టు చర్చ్. బయటికి వెళ్ళాలి, ఆఫీస్కి వెళ్ళాలి, ఏం కావాలి? మనీ. యూ నీడ్ టు గో అవుట్, ఒక ఫంక్షన్కి వెళ్ళాలి, పెట్రోల్ కారులో పెట్రోల్ పోసుకోవాలా, ఏం కావాలా చెప్పాలి. అన్నిటికీ దేవుడు దేనికి సొల్యూషన్ పెట్టాడు? డబ్బు. ఈ భూమి మీద ఎన్ని రోగాలున్నా, ఎన్ని వ్యాధులు, ఎన్ని సమస్యలు, ఎన్ని కష్టాలున్నా 99 ప్రాబ్లమ్స్ డబ్బుతో తీరిపోతాయి, అపార్ట్ ఫ్రమ్ గాడ్. ఏం బ్రదర్ మొత్తం మైండ్ ఖరాబ్ చేస్తున్నారా? ఎస్, జాగ్రత్తగా వినండి. నా మాటలు కాదు, మళ్ళీ చెప్తున్నాను. మనీ ఆన్సరత్ ఆల్ థింగ్స్. మళ్ళీ చూడండి, మళ్ళీ నేను ఏమైనా స్క్రిప్చర్ మార్చి రాసానేమో నా బైబిల్లో. మీ బైబిల్లో ఎలా ఉందో చూడండి ఒక్కసారి. కమ్ ఆన్, రీడ్ యువర్ బైబిల్స్ వన్స్, చెక్ యువర్ బైబిల్స్. 19. యా, ద్రవ్యము అన్నిటికీ అక్కర్లకు వచ్చును. నీ జీవితంలో ఎన్ని నీడ్స్ అండ్ డీడ్స్ ఉన్నా, నీ జీవితంలో ఎన్ని అవసరతలు ఉన్నా, ఎవరికైనా ఆత్మీయత అవసరం ఉంది ఏడన్నా? ఒక్కరని చెయ్యెత్తుతారా? ఛాన్స్ లేదు. అయ్యగారు నాకు కృప కావాలి, అయ్యగారు నాకు వరాలు కావాలి, అయ్యగారు నాకు అభిషేకం కావాలి. 90% ఎవరు రారు చర్చికి అలాంటి వాళ్ళు. ఓన్లీ 10%. ఐ నో దట్. వాట్ యు వాంట్? ఏం కావాలి ఈరోజు మానవుడికి? క్రైస్తవులకి ఏం కావాలి? దేవుని బిడ్డలకి ఏం కావాలి? ఒకటే గుర్తుపెట్టుకోండి, మనీ ఆన్సరత్ ఎవ్రీథింగ్. డబ్బు ప్రతి దాన్ని ఏం చేస్తుంది? జవాబులు ఇస్తుంది. దేవుడే చెప్పాడు, దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఒట్టి చేతులతో రాకూడదని. మరి ఏం తీసుకురావాలి? యా, దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఎలా రావాలి? ఒట్టి చేతులు రావాలా? మనీ. ఈవెన్ గాడ్, దేవుడు కూడా నిన్ను చర్చిలోకి రావద్దంటున్నాడు. డోంట్ కమ్ టు చర్చ్ మ్యాన్, బికాజ్ యూ వాంట్ ఎవ్రీథింగ్ ఫ్రీ. స్వస్థత ఫ్రీ కావాలా? విడుదల ఫ్రీ కావాలా? సింపుల్. కడుపు రేపటి ఏసునామములో కడుపుని పో అంటే, అన్న తగ్గిపోయిందన్న, థ్యాంక్స్ అన్న, వెళ్ళిపోతున్నారు. డాక్టర్ దగ్గరికి వెళ్తే కడుపు నొప్పి డాక్టర్ కంటే స్కానింగ్, పోయి స్కానింగ్ చేయించుకుంటాడు ఫస్ట్. నాకు అసలు ఏం కనిపించలేదు, పోయి స్కానింగ్, అదొక 1000 రూపాయలు. మళ్ళా ఎక్స్రే వాడు 10 టెస్టులు రాస్తాడు, దానికి పైసలు. తర్వాత కన్సల్టేషన్ ఫీజు పైసలు, తర్వాత మెడిసిన్ పైసలు, అన్నిటికీ పైసలు. అమ్మా కరెక్ట్గా నేను నెలకే రాశాను, మళ్ళీ రావాలి నువ్వు, మళ్ళా రావాలి నువ్వు, కంపల్సరీ రావాలి. మళ్ళా నువ్వు 30 డేస్ తర్వాత మళ్ళీ రావాలా కన్సల్టేషన్కి. ఫ్రీయా డాక్టర్? మెడిసిన్ ఫ్రీ, ఎక్స్రే ఫ్రీ, మనీ.
డబ్బు పెట్టాలా. నువ్వు నిద్ర లేస్తే జోబిలో డబ్బు పెట్టుకునే బయటికి వెళ్ళాలి, లేదంటే ఈ లోకం నిన్ను ఒప్పుకోదు. ఆ మెయిన్ ప్రాజెక్ట్ని నువ్వు డినై చేసావు నీ లైఫ్లో. అదొక మెయిన్ అజెండా, అదొక మెయిన్ ప్రాజెక్ట్. అది దాన్నే నువ్వు ఇసిరి అవతల కొట్టావు. నిన్ను దేవుడు ఎలా బ్లెస్ చేస్తాడు? మనీ ఆన్సరత్ ఎవ్రీథింగ్. ఫీజు కట్టాలి డాడీ, ఫీజు కట్టాలి మమ్మీ, అన్న ఫీజు కట్టాలి, ఆటోకి పైసలు లేవన్న. 90% ప్రాబ్లమ్స్ ఏంటి? ఫోన్లు వస్తే పైసలు ప్రాబ్లం. బికాజ్ యూ ఇగ్నోర్ దట్ మనీ. నువ్వు ఎక్కడో డబ్బుని ఏం చేసావు? ఇగ్నోర్ చేసావు. యూ డోంట్ నో యు ఆర్ ప్రేయింగ్ ఫర్ మనీ. నువ్వు డబ్బు కోసం ఏం చేస్తున్నావు? ప్రభా ఒక బ్యాగ్ కుమ్మరించు నాయన, ఒక్క కట్ట బ్యాగ్ ఇస్తే చాలు ప్రభా, సెటిల్ అయిపోతాను ప్రభా, నా అప్పులు మొత్తం తీర్చుకో. అవి ఇనిన వెంటనే దేవుడు నీ ప్రార్థన డోర్ క్లోజ్ చేస్తాడు. ఐ విల్ క్లోజ్ యువర్ డోర్స్ మ్యాన్. యు ఆర్ ప్రేయింగ్ ఫర్ మనీ. ఆర్ యు ప్రేయింగ్ ఫర్ మనీ? స్టాప్ ప్రేయింగ్ ఫర్ మనీ. డబ్బు కోసం ప్రార్థన చేయడం మానేయండి. ఈరోజు మార్నింగ్ చెప్పిన ఎస్బీఐ బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంకు పరలోకంలో ఉందా? చెప్పమ్మా, నువ్వు పోయి చూసినావా? యాక్సిస్ బ్యాంక్ పరలోకంలో ఉందా? లేదు. మరి ఎక్కడ క్రియేట్ చేసాడు దీన్ని? ఇంకోటి, దేవుడు మనుషులు కానీ ఎవరు మీకు డబ్బు ఫ్రీగా ఇవ్వరు. గుర్తుపెట్టుకోండి. ఒక రోజుకి ఒకరికి జీతం ఇస్తున్నారు, వారానికి ఒకరి జీతం ఇస్తున్నారు, ఇంకోటి నెలకి ఒకరికి జీతం. ఒక 30 రోజులు నువ్వు డబ్బు లేకుండా పనిచేయి, 1వ తారీఖు నీకేమొస్తుంది? దట్ ఈస్ నాట్ ఎ శాలరీ, దట్స్ మనీ. దట్స్ మనీ, దట్స్ మనీ. People call it as salary, people call it as pension, people call it as PFR. అది ఇది ఏదో పలుకుతూ ఉంటారు. వాక్యం ఒకటే చెప్తుంది, పనివాడు జీతానికి, పని చేయకపోతే జీతము రాదు. నీ దగ్గర డబ్బు ఎందుకు ఉండాలి అసలు? మనీ ఆన్సరత్ ఎవ్రీథింగ్. డబ్బు అన్ని సమస్యలకు పరిష్కారం. ఈ భూమి మీద ఉన్న ప్రతి సమస్యకు డబ్బు పరిష్కారం. ఎస్ ఆర్ నో? యా. చాలా మంది కోవిడ్ వచ్చినప్పుడు వచ్చారు చర్చికి, ప్రార్థన చేశారు, తగ్గిపోయింది, వెళ్ళిపోయారు. చాలా మంది రాలేదు చర్చికి, హాస్పిటల్కి వెళ్ళారు, అక్కడ కూడా తగ్గిపోయింది. ఏమిచ్చారు? 10 లక్షలు అవుతుందమ్మా, లేకపోతే పోతాడు, తల తాకట్టు పెట్టని తెస్తా, బతికించి ఫస్ట్ అక్కడ ఇస్తారు. చర్చిలో ఫస్ట్ దేవుని బిడ్డలకి తెలియాలి డబ్బు అన్నిటికీ పరిష్కారం అని. నీకు వరాలు కావాలా? దేవుడిని అడుగు. కృప కావాలా? దేవుడిని అడుగు. అభిషేకం కావాలా? దేవుడిని అడుగు. నీకు ఎక్స్ట్రా ఫేవర్ కావాలా? దేవుడిని అడుగు. బట్ డబ్బు దేవుడిని అడుగు. దేవుడి దగ్గర డబ్బు లేదు. డబ్బు ఈ భూమి మీద ఉంది. అండ్ గాడ్ ఈస్ టెల్లింగ్ మనీ ఆన్సరత్ ఎవ్రీథింగ్. ఎవడు చేయొద్దన నేను ఉద్యోగాలు 4-5 చెయ్యి. పొద్దున ఒకటి చేయి, మధ్యాహ్నం ఒకటి చేయి, సాయంకాలం ఒకటి చేయి, రాత్రి ఒకటి చేయి. చెయ్యి, డబ్బు సంపాదించు. ఎవరు కూర్చోమన్నారు ఇంట్లో ఖాళీగా? హో వెళ్ళు. ఏం చదువుకుంటేనే ఒకటే ఈవినింగ్ ఖాళీగా జాబ్ చేసుకోవచ్చు నువ్వు, చేసుకో. ఏమైతే మీకు మాత్రం 21 సంవత్సరాలకు వచ్చేదాకా పేరెంట్స్లు ఫీజులు కడతానే ఉండాలి. కన్నావుగా కట్టు, కన్నావుగా కట్టు. అమెరికా అయితే ఎగ్గిరిదంటే బయటకు వెళ్ళిపోతారు. 18 yearsకి తరిమేస్తారు బయటికి. అమెరికా తెలుసా? వాడే చదువుకుంటూ వాడే ఫీజులు కట్టుకోవాలి. అందుకే అమెరికాలో ఎవరి మీద ఎవరు డిపెండ్ అవ్వరు. మీదేమో ఒక ఉద్యోగం అయ్యా, పిల్లలేమో 3-4 అయిపోయా, ఏడ కడతారు ఫీజులు? ఏం కట్టలేరు. ఒక సంపాదన, 2 సంపాదన, 3 సంపాదన కట్టలేరు. నేను ఒకటే చెప్తున్నా, మీ జీతాల కన్నా ఎక్కువ ఉన్నాయి ఫీజులు, ఇప్పుడు కట్టండి. మీ వల్ల కాదు. బట్ హౌ టు గెట్ దిస్ మనీ? మనీ ఆన్సరత్ ఎవ్రీథింగ్. నువ్వు చర్చికి రావాలన్న డబ్బులు, ఇంటికి పోవాలన్న డబ్బులు, ఆఫీస్కి వెళ్ళాలన్న డబ్బులు అవుతుంది, ఆడికి పోవాలన్నా ఏది పేమెంట్ లేదే, ఏం జరగదు. ఏది నీకు ఎవ్వరు ఫ్రీగా ఇవ్వరు. ఫ్రీగా ఇచ్చేది ఎవరికి తెలుసా? చేతులు, కాళ్ళు, అవయవాలు లేని వాళ్ళకి ఫ్రీగా ఇస్తారు. అది కూడా గవర్నమెంట్ ఇస్తుంది. ఒక వ్యక్తి జీవితంలో ఎంటీ పాకెట్స్ ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడు? ఒక వ్యక్తి జీవితంలో జోబు నిండా డబ్బులుంటే ఎలా ఉంటాడు? మిమ్మల్ని అడుగుతున్నాను, చెప్పండి. మీ బ్యాగ్ నిండా డబ్బులు ఉన్నాయి, ఎలా ఉంటారు? బ్యాగ్లో 1 రూపాయి లేదు. దేవా, నువ్వే నాకు ఎట్టిన ఆటో పంపించు నాయన, నువ్వే నాకు ఎట్టిన క్యాబ్, ఎవరో ఒకరు లిఫ్ట్ ఇవ్వాలి ప్రభా, ప్లీజ్ ప్రభా. అబ్బాయికి స్టార్ట్ అయితే బెగ్గింగ్ ప్రేయర్స్. ప్రభా స్తోత్రం నాయన, అయ్యా నీకు వందనాలు, నువ్వు నిర్ణయించిన ఆటో కావాలి ప్రభా, ప్లీజ్. వాట్ ఈస్ దిస్?
బెగింగ్ ప్రేయర్స్, యూజ్లెస్ ప్రేయర్స్. అదే డబ్బులుంటే ప్రార్థన చేయవల్లే, ఊబర్ మూసుకొని రా, వస్తాడు, ఎక్కించుకొని పోతాడు, పిక్చర్ అవుతాడు, పైసలు కొట్టే వెళ్ళిపోతాం, అంతే. నువ్వు డబ్బుని నెగ్లెక్ట్ చేస్తున్నావు. రైట్ టైంలో నువ్వు సంపాదించకపోతే, రైట్ టైంలో నువ్వు నడువు వంచకపోతే, రైట్ టైంలో నువ్వు కానీ ఆ డబ్బును నువ్వు స్వాధీనపరచుకోకపోతే, నువ్వు ముసిలి వయసు 60-70 సంవత్సరాలు వచ్చినా కూడా పని చేయాలి. జాగ్రత్త. ఈవెన్ స్టిల్ మెనీ పీపుల్ దే వర్క్ యాజ్ ఎ సెక్యూరిటీ గార్డ్స్ లాగా 60-70 ఇయర్స్లో వాళ్ళు కూడా ఇంకా పని చేస్తూ ఉంటారు. బికాజ్ వాళ్ళ రైట్ ఏజ్లో నడుము వంచలా, రైట్ ఏజ్లో చదువుకోవాలా, రైట్ ఏజ్లో ఇన్వెస్ట్ చేయాలా, రైట్ ఏజ్లో ఉద్యోగాలు చేయాలా. అందుకనే ముసిలి వయసులో కూడా కర్ర వణకుతున్నా కూడా ఏయ్యా అంటే ఎవరు చూడండి, ఉద్యోగం చేయి, బాగా చేయి నాన్న, బాగా చేయనన్న, నీ మీద ఎవరు కనికరించరు. నువ్వు చదువు ఆపేసినా, నువ్వు డబ్బు సంపాదించకపోయినా, నువ్వు ఈ డబ్బును నిర్లక్ష్యం చేసినా, గుర్తుపెట్టుకో, బైబిల్ సెలవిస్తుంది డబ్బుకి రెక్కలుంటాయంట. ఈవెన్ మనీ ఈజ్ హ్యావింగ్ వింగ్స్. నువ్వు వస్తే సప్పని ఎగిరి వెళ్ళిపోతాయంట డబ్బులు. నేను నీ దగ్గర ఉండను, నీ దగ్గర అస్సలు ఉండను, నేను వెళ్ళిపోతాయంట అవి. తెలుసా? మనీ, ఆ డబ్బుకి రెక్కలు ఉంటున్నాయి, ఆ రెక్కలు కట్టుకొని అది వెళ్ళిపోతుందంట. దట్స్ వై మెనీ పీపుల్ సంపాదించిన చేతగాక ఈజీ మనీకి వెళ్ళిపోతారు. ఈజీ మనీ, దొంగతనాలు, తర్వాత చైన్ స్నాచింగ్లు, బ్యాంకు దోపిడీలు, ఎన్ని డబ్బులు కావాలి, ఆ డబ్బు ఒక్కరోజు కూడా ఉండదు. జాగ్రత్త. నా మాటలుగా దేవుడే చెప్తున్నాడు, మనీ ఆన్సరత్ ఎవ్రీథింగ్. నువ్వు నిద్ర లేసి ఏ పని చేయాలన్నా నీ దగ్గర ఏముండాలి? డబ్బులు ఉండాలి. ఇక్కడ చూడండి, 99% సంఘంలో ప్రతి ఒక్కరికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎవ్రీవన్, అందరిళ్ళలో ఏమున్నాయి? అప్పులు ఉన్నాయి. అంటే అందరిలో అప్పులు, దాన్ని అప్పు అంటారు, కానీ దాంట్లో ఏం లేదు తెలుసా? మనం మైనస్ బ్యాలెన్స్లోకి వెళ్ళిపోయామని అర్థం. మన ఏజ్లో గ్రూప్ వాళ్ళు చాలా మంది బాగా బ్లెస్ అయి ఉన్నారు. మన వయసులో ఉన్న వాళ్ళు చాలా మంది గొప్ప లక్షల కోట్లు టర్న్ ఓవర్ చేస్తున్నారు. Why still I am in thousands and lakhs, man? Let's focus on that money. ఏదైతే మనకు అవసరమో దాన్నే మనం రోజు ఇగ్నోర్ చేస్తున్నాం. ఎంతమందికి డబ్బు అవసరం? చేతులు ఎత్తాలి. మీరందరూ దాన్నే ఇగ్నోర్ చేశారు. యు ఇగ్నోర్ దట్ మనీ. నువ్వు డబ్బుని ఇగ్నోర్ చేశావు. హౌ టు జనరేట్ మనీ? మనం కరువు కాలంలో కూడా ఎలా మనం సంతోషంగా జీవించగలం? మనం అందరికీ కరువు వచ్చినా, అందరికీ ఉద్యోగాలు పోయినా మనం ఎలా సంతోషంగా బతకగలం? దెర్ ఈజ్ ఎన్ ఆప్షన్. దెర్ ఈజ్ ఎ ఆప్షన్ ఇన్ బైబిల్. బైబిల్లో, వాక్యంలో ఒక సొల్యూషన్ ఉంది. గుర్తుపెట్టుకోండి. మనీ ఆన్సరత్ ఎవ్రీథింగ్. నేను గమనించాను ఈ సొసైటీలో బాగా డబ్బున్నోళ్ళు, బాగా కోటీశ్వర్లు ఇప్పుడు ఒక చిన్న మిస్టేక్ చేస్తే, లేదా పెద్ద మిస్టేక్ చేసానుకో, ఏం కాదులే అంటారు. ఇది పెద్ద మిస్టేక్ చేస్తే ఒక కోటీశ్వరుడు. అదే ఒక పేదోడు, ఏయ్ ఎలా రూపాయి ఎత్తేసావంట, నిన్ను జైలుకి పంపించి ఎఫ్ఐఆర్ రప్పించి నీ కోర్టుకి ఇచ్చి నేను ఉరిశిక్ష పడిస్తాను. ఒక పేదోడు ఒక చిన్న మిస్టేక్ చేస్తే నీవు దాన్ని భూతత్వం పెట్టి ఎంత పెద్దగా రాదు రోడ్డుకి ఏడుస్తావు. అదే ఒక గొప్పోడు ఒక పెద్ద మిస్టేక్ చేస్తే వెనుక నేను చూసుకుంటాను. దట్స్ ద పవర్ ఆఫ్ ప్రాస్పరిటీ. ఆ ఐశ్వర్యము ఆ వ్యక్తిని వెనకేసుకొని వస్తుంది. ఆ ఐశ్వర్యము, ఆ డబ్బు అతన్ని ఏం చేస్తుంది తెలుసా? అతన్ని కాపాడుతుంది. బట్ పేదరికంలో ఉన్న వ్యక్తి తప్పు చేసినా, పడిపోయినా, తప్పు చేయకపోయినా తను కాపాడుకోలేడు. నా దగ్గర డబ్బులు లేవయ్యా, లాయర్ పెట్టుకోవడానికి కూడా నాకు డబ్బులు లేవండి, ఏదైనా శిక్ష వేస్తే వేసుకోండి, ఒక యావజ్జీవక పర్లేదు ఉరిసి కానీ ఏం కాదు. కానీ డబ్బునోడు అలా ఉండడు. 2 రోజులు, 1 రోజులో బయటకు వస్తాడు. ద పవర్ ఆఫ్ మనీ. ప్రభా, ఈ డబ్బు ఎలా వస్తుంది ప్రభా నా దగ్గరికి? ఈ డబ్బు ఎలా సంపాదించాలి? ఎలా రైట్ మనీ నా దగ్గర ఉండాలి? డబ్బు అన్నిటికీ పరిష్కారం అంటున్నావు, నా దగ్గర రైట్ మనీ ఎలా వస్తుంది అని నువ్వు ఒకవేళ దేవుణ్ణి అడగగలిగితే ఈరోజు అందరికంటే మీరే ఎక్కువగా బ్లెస్ అవుతారు. ఆమెన్. ఇఫ్ యూ ఆస్క్ ఫర్ ద సొల్యూషన్స్, డోంట్ గెట్ డిసప్పాయింటెడ్. అధైర్యపడకండి, గాయపడకండి, ఇబ్బంది పడకండి. బట్ హ్యావ్ ఎ క్వశ్చన్, హౌ టు గెట్ మనీ? ఎలా డబ్బు సంపాదించాలి? నా ప్రాబ్లమ్స్ అన్నిటికీ, నా యొక్క కష్టాలన్నిటికీ, నా అప్పులన్నిటికీ డబ్బే పరిష్కారం అంటున్నావు కదా ప్రభా, ఎలా దీన్ని సంపాదించాలో నాకు నేర్పించు ప్రభా అంటే
దేవుడు మీకు నేర్పిస్తాడు. ఆమేన్. హౌ టు క్రాక్ దిస్ సొల్యూషన్స్. మన ప్రాబ్లమ్స్ ఇంక తీరవా, మన సమస్యలు ఇంక తీరవా, మన అప్పులు ఇంక పోవా, మన రోగాలు ఇంక పోవా. కొందరు డబ్బులు లేక హాస్పిటల్కి పోలేరు. అయ్యో డబ్బులు ఖర్చు అయిపోతాయి బ్రదర్, డబ్బులు అయిపోతాయి బ్రదర్. హాస్పిటల్కి వెళ్తే చెప్పుకొని బాధపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక ఆయన అయితే లోపలంతా తాగి తాగి పొక్కిపోయి, ఇక ఆయన లివరు, కిడ్నీలు అన్ని లోపలన్నీ చెడిపోయి పాడైపోయినాయి. ఆయన బతకాలని ఆశ వచ్చింది, కానీ అతని దగ్గర డబ్బులు లేవు అతని దగ్గర. చూస్తున్నాడు, రోజు కుమిలిపోతున్నాడు. ఇంకే రోజులు బతకను, నేను చనిపోతాను, నన్ను వదిలేయండి, నన్ను మర్చిపోండి అని తనకి తానే ప్రవచించుకుంటున్నాడు. అది నాకు ఏడో వినబడింది. ఏంది నాన్న, ఏంది నీ బాధ, బతకాలనుకుంటున్నావా లేదా? బతకాలనుకుంటున్నాను. వస్తావు హాస్పిటల్కి పోదామని. అరా తీసుకో. మొత్తం అన్ని టెస్టులు చేపిస్తే ఇక నా ఒక నెలలో చచ్చిపోతున్నానా అన్నీ అయిపోయినంటే, థ్యాంక్ యూ డాక్టర్ గారు, రా పోదాంపా అని చెప్పి బయటికి తీసుకెళ్ళాను. నాన్న ఇది పరిస్థితి, నాకు ఒక అవకాశం ఇవ్వు, నా దగ్గర ఏమైనా ఉంటే నీకు పెడతాను, దేవుడిని స్వస్థపరుస్తాడు, నేను ప్రార్థన చేస్తాను, నేను బాగు చేస్తాను, నాకు ఒక అవకాశం అని చెప్పి అతన్ని బలపరుచుకుంటూ నెట్టుకుంటూ తీసుకొచ్చి ఏదో మనకు తోచింది ఏదో చేస్తూ ఉన్నాం. ఈరోజుకి ఇంకా బతికే ఉన్నాడు. ఆమేన్. నేను డబ్బు ఒకవేళ ఉండబట్టే వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళగలం. మనీ ఆన్సరత్ ఎవ్రీథింగ్. మనీ. ఈ భూమి మీద నీకు ఏ ప్రాబ్లం ఉన్నా దానికి సొల్యూషన్ ఏం తెలుసా? ఈ భూమి మీద నీకు ఏ ప్రాబ్లం ఉన్నా దానికి సొల్యూషన్ ఏంటి? దేవుడు కాదు, మనీ. దేవుడే డబ్బును పెట్టాడు. ఇఫ్ యు ఆర్ స్పిరిచువల్, ఇఫ్ యు ఆర్ టూ స్పిరిచువల్, అటన్ని పక్కన పెట్టి దేవా నాకు నువ్వే కావాలనరా, అవన్నీ నేను వెంబడిస్తాయి. ఆమేన్. ఈ భూమి మీద సొల్యూషన్స్ కావాలా? దెన్ సీక్. దాన్ని చూడు, అది ఎక్కడుందో దాన్ని సంపాదించు, దాన్ని మల్టిప్లై చేయి. ఆమేన్. లెట్స్ గో టు జెనసిస్. ఆదికాండము 41వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుకుందాం. 41:25 జెనసిస్. అందుకు యోసేపు, ఫరో కనిన కల ఒకటే, దేవుడు తాను చేయబోచున్నది ఫరోకు తెలియజేసెను. ఆ 7 మంచి ఆవులు 7 సంవత్సరములు, ఆ 7 మంచి వెన్నులను 7 సంవత్సరములు. కల ఒకటే. వాటి తరువాత చిక్కిపోయి వికారమై పైకి వచ్చిన 7 ఆవులను 7 సంవత్సరములు. తూర్పు గాలి చేత చెడిపోయిన 7 పీల వెన్నులు కరువుగల 7 సంవత్సరములు. కరువుగల 7 సంవత్సరములు. నేను ఫరోతో చెప్పు మాట ఇదే, దేవుడు తాను చేయబోవునది ఫరోకు చూపించెను. ఇదిగో ఐగుప్తు దేశమదంతటా బహు సమృద్ధిగా పంట పండు 7 సంవత్సరములు వచ్చుచున్నవి, మరియు కరువు గల 7 సంవత్సరములు వాటి తరువాత వచ్చును. అప్పుడు ఐగుప్తు దేశమందు ఆ పంట సమృద్ధి యావత్తును మరవబడును, ఆ కరువు దేశమును పాడు చేయును. దాని తరువాత కలుగు కరువు చేత దేశమందు ఆ పంట సమృద్ధి తెలియబడకపోవును, ఆ కరువు మిక్కిలి భారముగా ఉండును. చాలుమా. రాజుకు కల వచ్చింది. ఏంటా కల అంటే 7 బలిసిన ఆవులు 7 పక్క చిక్కిపోయినటువంటి ఆవులని. ఏంటి కల, నాకేం అర్థం కావట్లేదని ఒక వ్యక్తిని పిలిపించి అడిగితే, రాజా ఒక వ్యక్తి ఉన్నాడు జైల్లో, అతను బాగా కళలు వివరిస్తాడని అతన్ని పిలిపించినప్పుడు అతను ఆ కళ వివరించినప్పుడు ఆ కళ అతనికి అర్థమై దేవుని శక్తి ద్వారా రాజుకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఆ 7 బలిసిన ఆవులకి యొక్క అర్థం ఏంటంటే 7 సంవత్సరాల సమృద్ధి. ఆ 7 బక్క చిక్కిపోయి బలహీనపడినటువంటి ఆవుల యొక్క సారాంశం ఏంటంటే 7 సంవత్సరాల కరువు అన్నాడు. ఓకే, మరి ఏం చేయాలన్నా ఇవన్నీ ఏంటిది, నాకేం అర్థం కావట్లేదంటే, మరి నేను చెప్పినట్టు చెయ్యి రాజా అన్నాడు. ఓకే, జోసెఫ్ యాక్షన్లోకి వచ్చేసాడు. వెంటనే అతను 7 సంవత్సరాలు ఏం చేశాడు తెలుసా? సమృద్ధిని, పంటను పండించాడు. ఎన్ని సంవత్సరాలకి తెలుసా? ఇంకొక 7 సంవత్సరాలకి, మొత్తం 14 సంవత్సరాలకి సరిపడా ధాన్యాన్ని, కూరగాయలని, బియ్యములను ఆయన 7 సంవత్సరాల్లోనే పండించాడు. ఆమేన్. అందుకే ప్రభు అంటాడు, వెలుగున్నప్పుడే ఇంటిని చక్కబెట్టుకో. ఒక్కోసారి దేవుడు నీకు 10,000 జీతం ఇస్తాడేమో, ఆ 10,000 2,000 దాచిపెట్టి నిధులు ఖర్చు పెట్టుకో. గబక్కని ఇవన్నీ సేవింగ్స్ చెయ్యి, గబక్కని జాబ్ షిఫ్ట్ అవ్వాలేమో, అప్పుడు ఆ గ్యాప్లో
ఈ డబ్బులన్నీ పనికొస్తాయి మనకు. ఆమేన్. నీకు 10,000 వస్తే 10,000 మింగేకు, 1,00,000 రూపాయలు వస్తే 1,00,000 రూపాయలు మింగేసి కడుపులు వేసి రేపు ఏముండదు రేపు పొద్దున. సో ఎంతమందికి సేవింగ్స్ అలవాటు ఇక్కడ? 90% ఎవరికి లేదు. ప్లీజ్ దయచేసి ఇంటికి వెళ్ళి ఎలా సేవింగ్స్ చేయాలో నేర్చుకోండి. ఈ 7 సంవత్సరాల ఆ సమృద్ధిలో అతను ఏం చేశాడంటే ఇంకొక 7 సంవత్సరాలకు కూడా బ్యాకప్ తీసుకొని మొత్తం 14 సంవత్సరాలు అతను సమృద్ధి కొరకు అతను కష్టపడినప్పుడు 7 సంవత్సరాలు పూర్తయిపోయినాయి. దేవుడు అంటున్నాడు, ఇదిగో ఇంక కరువు కాలము సంభవించిందని. నీలో ఒంట్లో బలం ఉన్నప్పుడే నువ్వు ఎక్కువగా పనిచేసి నువ్వు సంపాదించి నీ కుటుంబం కొరకు, నీ బిడ్డల కొరకు నువ్వు సమకూర్చుకొని దాంట్లో సేవింగ్స్ చేయాలి. ఆమేన్. సో ఇక్కడ ఈ వ్యక్తి 7 సంవత్సరాలు బాగా సమకూర్చి ఆయన వాటన్నిటిని రూముల్లో, స్టోర్ హౌసెస్లో దాచిపెట్టేశాడు. రానే వచ్చింది ఇంకొక 7 సంవత్సరాల సమయం. మొదటి సంవత్సరం కరువు ఏర్పడింది. ఆ ఊరు, దేశము, రాష్ట్రమంతా కరువు. అందరూ కూడా ఈ సమృద్ధి గల వ్యక్తి దగ్గరికే వచ్చారు అందరూ. ఆమేన్. అది దేవుని బిడ్డ ఆ రీతిగా అంత జ్ఞానముతో ఆ సమృద్ధిని దాచిపెట్టగలిగాడు. అందరికీ పంచగా అతని దగ్గర మిగిలింది. ఆమేన్. దేవుడి దగ్గర ఎప్పుడు మిగులుబాటు ఉంటుంది. ఆమేన్. మన జీవితంలో శాలరీ వచ్చిన 10 రోజులకే శాలరీ అయిపోద్ది. నో మిగులుబాటు, ఖర్చుబాటు, బొక్కబాటు అన్ని హోల్సే. అయిపోయింది బ్రదర్ డబ్బులు, ఇంక నేను ఇంకొక 5,000 10,000 అప్పు తెచ్చుకొని ఫ్యామిలీ నడిపించాలి. మనం ప్రార్థన చేయట్లేదా, కష్టపడట్లేదా, లేదంటే మరి దేవుడు కృప చూపించట్లేదా, ఎందుకు డబ్బులు అయిపోతున్నాయి 10 రోజులకే? ప్రశ్న వేసుకోవాలి. ఆమేన్. మనం సంపాదించే సంపాదన, మన ఉద్యోగాలు, మన బిజినెస్లు మనకు ఉండాలి, అనేకులకు పెట్టగా మిగలాలి. ఆమేన్. నేను ఒకటే చెప్తున్నాను, దయచేసి గమనించండి. మీ జీవితంలో రోజు అవసరమయ్యే వాటిని మీరు ఇగ్నోర్ చేస్తున్నారు. దట్ ఈస్ కాల్డ్ వాట్? మనీ. యు ఆర్ ఇగ్నోరింగ్. నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు. నీకేం కావాలో దాన్ని నిర్లక్ష్యం చేయకు. దాన్ని శ్రద్ధగా దాని కోసం నిలబడు. దేవుడు నీ కొరకు సమస్తము ధనమును, ఈ భూమి మీద ఉన్న ధనము నీ కోసం సమకూరుస్తాడు. ఆమేన్. ఆ 7 సంవత్సరాలు అతను అంత ధాన్యం సమకూరుస్తుంటే అందరూ అనుకున్నారు, వీడేమన్నా పిచ్చోడా, వీడు రూములు కట్టి రైస్ బ్యాగులు, కూరగాయలు, సరుకులు అన్నీ స్టోర్ చేస్తున్నాడు, వీడికి మెంటల్ అనుకుంటా, వీడికి పిచ్చి అనుకుంటా అందరు అనుకున్నారు. అందరిని అనుకొని 7 సంవత్సరాలు అందరూ సనిగారు, కొనిగారు, అపహసించారు, హేళన చేశారు. అయినా అతను పట్టించుకోలేదు. నువ్వు సేవింగ్స్ చేస్తుంటే అందరు తిడతారేమో, నువ్వు డబ్బులు దాచిపెడుతుంటే బంకోడు అంటారేమో, అయినా పర్లే, ఏమని అనుకో. నేను ఒకటే అంటున్నా, బయటికి పోయి డిన్నర్లు, షికార్లు ఇవన్నీ కొంచెం కట్ చేసుకోండి. బయటికి వెళ్ళాలి, బాగా చాయ్ తాగిరా చాలు. పోయి 10,000 5,000 ఖర్చు పెట్టి తిండి తిని అమాంతంగా బంధువుల్ని, స్నేహితులు మొత్తం తీసుకెళ్ళి డబ్బులు మొత్తం ఓడగొట్టుకొని, అయ్యగారు రేపు పైసలు లేవు, ప్రేయర్ చేయరా. నేను చేయను. ప్రేయర్ చేస్తే డబ్బులు రావు, గుర్తుపెట్టుకో. సంపాదిస్తే డబ్బులు వస్తాయి, కష్టపడితే డబ్బులు వస్తాయి. దేవా డబ్బులు సంపాదించే మార్గాన్ని ప్రభు అంటే దేవుడు ఇస్తాడు నీకు మార్గం. దేవా డబ్బులు సంపాదించే ఆ ద్వారాలు నా కొరకు తెరువు ప్రభు, ఒక మంచి బిజినెస్ తెరువు ప్రభు అంటే దేవుడు తెరుస్తాడు. ఆమేన్. ఎవ్రీ పర్సన్ ఇన్ బైబుల్ ఈజ్ అ బిజినెస్ మ్యాన్. అబ్రహాం ఈజ్ అ బిజినెస్ మ్యాన్, ఐజాక్ ఈజ్ అ బిజినెస్ మ్యాన్, జేకబ్ ఈజ్ అ బిజినెస్ మ్యాన్. దేవుడు మీ అందరికీ బిజినెస్లు ఇచ్చును గాక. ఏది ఫ్రీ లేదు భూమి మీద. డోంట్ ఇమాజిన్ నాకు ఫ్రీగా ఇస్తారు, నాకు ఫ్రీగా తెస్తారు. ఏం ఉండదు. ఎవరు ఫ్రీగా ఇరు నీకు? ఎవరైనా ఫ్రీగా ఇచ్చారా? ఒక్కసారి చేయొద్దండి. నో వే. అన్ని కొనుక్కుంటున్నారు, బట్ దాన్ని ఇగ్నోర్ చేస్తున్నారు. దేన్ని? మనీ. యు ఆర్ ఇగ్నోరింగ్ మనీ. నీవు డబ్బును నిర్లక్ష్యం చేస్తున్నావు, అందుకని నీ దగ్గర ఉండట్లేదు. దేవా ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే నన్ను క్షమించండి అని మనం అడుగుదాం. ఆమేన్. దేవుడి దగ్గర ఒకే ఒక మాట ఉంటుంది, దాని పేరు ఏం పేరు తెలుసా? సమృద్ధి, అబండెన్స్. బట్ క్రైస్తవుల దగ్గర ఏముండదు, అబండెన్స్ అనే పదమే లేదు. ఎవరి దగ్గర ఒక 10-20 రైస్ బ్యాగులు ఉన్నాయా? ఎవరి ఇంట్లో నాకు 10-20 రూములు ఉన్నాయా? లేవు. మనం దాని కొరకు ప్లాన్ చేయాలి. సమృద్ధిలోకి మనం ఎంటర్ అవ్వాలి. ఆమేన్. హల్లెలూయా. లెట్ us enter into prosperity and abundance from today. Money answereth everything. బీ కేర్ఫుల్. గుర్తుపెట్టుకోండి ఈ మాటను. మీ నరాల్లో, ఎముకల్లో, మాంసంలో, నుదుటి మీద రాసి పెట్టుకోండి. మనీ ఆన్సరత్ ఎవ్రీథింగ్. ఆమేన్. సో 7 సంవత్సరాలు అతను కష్టపడి ఇంకో 7 సంవత్సరాలు అనేకులు తినక ఇతనికి మిగలాలి. అంత గొప్ప సమృద్ధిలోకి జోసెఫ్ వెళ్ళిపోయాడు. ఆమేన్.
ఈరోజు మనము కూడా అట్టి జ్ఞానము దేవుడు మనకిచ్చును గాక, అట్టి అభిషేకము దేవుడు మనకిచ్చును గాక. నీకు నిద్ర పట్టకూడదు యేసునామములో. డబ్బులు లేకపోతే నిద్ర ఎట్ట పడుతుంది నీకు? నిద్ర పట్టకూడదు నీకు. మనీ ఆన్సరత్ ఎవ్రీథింగ్. దెన్ వై యు ఆర్ స్లీపింగ్? ఎందుకు వెళ్ళి పనుకుంటున్నావు? వెళ్ళి డబ్బు లేవని తెలుసు జోబీలో, ఎట్టొస్తుంది నీకు నిద్ర? దేవుడే చూసుకుంటాడు. ప్రతి సమస్యకి డబ్బు పరిష్కారం ఉంది. ఈ భూమి మీద సమస్య వచ్చిందా, అది డబ్బు సమస్యే. ఏం మా చర్చికి రాలేకపోతే ఆటోకి డబ్బులు లేవు, మనీ మనీ. ఏం మా పెళ్ళికి రాలేదంటే అంత దూరం ఊర్లు పెట్టుకున్నారు, పైసలు లేవు అంత ఛార్జీకి, మనీ మనీ. ఏం మా క్రిస్మస్కి బట్టలు కొనుక్కుంటే డబ్బులు లేవు, మనీ. నేను సొంత మాటలు అల్లుతున్నానా లేదంటే కరెక్టేనా నేను చెప్పేది? ఏదైనా తప్పు ఉంటే ముందుగా చెప్పేయండి, నాకు పర్లేదు, నేనేం బాధపడను, సరి చేసుకుంటాను. యా, మనం అనుకున్నప్పుడు ఏదైనా తినలేకపోతున్నామా? వాట్? ల్యాక్ ఆఫ్ మనీ. యా, మనీ. ఎక్కడో మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. దేవుని బిడ్డలు ఎక్కడో సోంబేర్లై మంచిగా దునపొద్దులా నిద్రపోతున్నారు. మనీ ఆన్సరత్ ఎవ్రీథింగ్. నీ నిద్ర రాకూడదు. ప్రభువా, డబ్బులు సంపాదించే మార్గం నాకు చూపించు. ఆమేన్. ఇప్పుడు చిన్నపిల్లలు గేమ్స్, క్రికెట్ ఆడి ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకోవట్లేదా? వాళ్ళకి మనీ ప్రైజ్ ఇవ్వట్లేదు, 1,00,000 రూపాయలు. మరి ఆడు చిన్నపిల్లకి వెళ్ళి తెస్తున్నారు కదా. మీరేం చేస్తున్నారు ఇంట్లో? వావ్, భలే ఆడాడు, భలే ఆడాడు, వావ్, ఆ అమ్మాయి బాగా ఆడింది, కొట్టుకోండి చప్పట్లు బాగా. మనీ ఆన్సరత్ ఎవ్రీథింగ్. చిన్న చిన్న పిల్లలు మంచి మంచి గేమ్స్ ఆడి, చెస్, వాళ్ళు దాంట్లో గెలిచి లక్షల వేల కోట్లు సంపాదిస్తున్నారు. మన పిల్లలు మాత్రం జస్ట్ జాగ్రత్తగా టీవీ చూస్తూ వాళ్ళకి పైసలు ఇస్తున్నారు. వేసుకో, నువ్వు పొందుకో పైసలు, నేను చూస్తా, నువ్వు పొందుకో. యు ఆర్ నాట్ ఎ గివర్స్ మ్యాన్, యు ఆర్ రిసీవర్స్. యు నో దట్. మీరు పొందుకునేటోళ్ళు, ఇచ్చేటోళ్ళు కాదు. పొందుకోవాలి దేవుడి దగ్గర నుంచి. ఆమేన్. మన పిల్లలు క్లాస్ లాస్ట్, మన పిల్లలు బార్డర్ మార్కులు, మన పిల్లలు యావరేజ్ స్టూడెంట్లు. క్లాస్ ఫస్ట్ ఎవడు రాడు, ఎందుకంటే డబ్బు విలువ తెలియదు. పైసలు ఇంట్లో మమ్మీ డాడీ ఫీజులు కడుతుంటే వాళ్ళ మొఖం కడతారులే, ఎవరి కోసం కట్టరు. వాళ్ళు కట్టే కట్టుడికి ఫీజులకి మీరు క్లాస్ ఫస్ట్ రావాలి. అర్థమవుతుందా? అప్పుడు నీకు ఫ్రీ సీట్ వస్తుంది, అప్పుడు మీరు స్కాలర్షిప్లు వస్తాయి, అప్పుడు మీరు కూడా మనీ జనరేట్ చేస్తారు. ఎవరు చెప్తే కదా ఇవన్నీ? మీరు చదువుకోండి. ఎంత తప్పైనా మనం ఫీజులు కట్టాలంటే అప్పే చేయాలి, మనకు సపరేట్గా డబ్బులు రావు. బికాస్ మనీ ఆన్సరత్ ఎవ్రీథింగ్. మనీ ఆన్సరత్ ఎవ్రీథింగ్. మనీ ఆన్సరత్ ఎవ్రీథింగ్. ఏమ్మా అంటే గిఫ్ట్, పైసలు లేవు. మనీ ఎక్కడో మనకు కావాల్సింది మన ఇంట్లో లేదు, మన దగ్గర ఉండాల్సింది మన దగ్గర లేదు. మనం ఒకటి కొనాలనుకుంటున్నామా, అమ్మ బాబో ఇప్పుడు బయటికి పోతే డబ్బులు అయితే ఖర్చు మొత్తం నేనే పెట్టాలి, నేను రాను మీటింగ్కి రాను. ఏదైనా బయటికి పోయామనుకో, తినాలి, బిల్లు వచ్చింది, ఇట్లా నువ్వు కట్టు జరుపుతారు. దేనికి? పైసలు లేవు. అదే డబ్బులు ఏం చేస్తారు సార్, అది ఇట్టుదండి కొంచెం, ఏంటది బిల్ బుక్ ఇటుదండి, డబ్బు, పైసలు, మనీ మేకెత్, మనీ ఆన్సరత్ ఎవ్రీథింగ్. నువ్వు దేన్నైతే కావాలో నీకు దాన్ని నిర్లక్ష్యం చేసావా, అది ఉండదు నీ దగ్గర. ఫాదర్, ఐ వాంట్ మనీ. లార్డ్, గివ్ మీ ఐడియాస్ అండ్ విజన్స్ అండ్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ టు జనరేట్ మనీ. ఆమేన్. ఇంటికి వెళ్ళి మంచిగా తినేసి పనుకోకండి. గో అండ్ ప్రే ఫర్ దిస్ ప్రేయర్ పాయింట్. అసలు ఒక ఉద్యోగం లేదు, జైల్లో ఉన్నవాడిని బయటికి తీసుకొచ్చి అందరి ముందు నిలబెట్టి, నాన్న నువ్వు ఇప్పుడు ఈ సిస్టమ్ అంతా నువ్వే కంట్రోల్లోకి తీసుకో అని చెప్పి జోసెఫ్కి ఇచ్చేశారు. ఆమేన్. లెట్స్ గో టు 2 Kings 4:1. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసేయున్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా, ఎలీషా, నా వలన నీకేమి కావలెను,
నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పమనెను. అందుకు ఆమె నీ దాసురాలనైనా నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరి ఏమీ లేదనెను. అతడు, నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటినీ ఎరువు పుచ్చుకొనుము. అప్పుడు నీవు నీ ఇంటిలోకి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచుమని ఆమెతో సెలవీయగా, ఆమె అతని యొద్ద నుండి పోయి తానును కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలలో నూనె పోసెను. పాత్రలన్నీ నిండిన తరువాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా వాడు మరేమీ లేవని చెప్పాను. అంతలో నూనె నిలిచిపోయెను. ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా అతడు, నీవు పోయి ఆమె నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలు బ్రతుకుడని సంతోషంగా బతకమని చెప్పాడు ఆ ప్రవక్త. హల్లెలూయా. ఎప్పుడైతే నీ దగ్గర ప్రాస్పరిటీ ఉండదో, ఎప్పుడైతే నీ దగ్గర ఆ ద్రవ్యము డబ్బు ఉండదో, నీకు ఫస్ట్ వచ్చే థాట్ ఏం తెలుసా? సూసైడల్ స్పిరిట్స్, ఆత్మహత్య ప్రేరేపణలు. డబ్బు లేదు, ఫెయిల్ అయిపోయా, ఉద్యోగం రాదు, బిజినెస్ పోయింది, ₹1,00,00,000 100 కోట్లు నష్టం వచ్చింది, నేను ఇప్పుడు అర్జెంటుగా చచ్చిపోవాలి. పావర్టీ గివ్స్ యూ ఐడియాస్. ఈ దరిద్రము, పేదరికము, ఈ డబ్బు లేనితనం ఏం చేస్తే తెలుసా? మనల్ని చచ్చిపోతే బాగుండు ప్రభువా అనిపిస్తుంది. అండ్ యూ టైప్ ఇన్ ఇంటర్నెట్ హౌ టు డై. చాలామంది చూసాను హౌ టు డై అని ఇంటర్నెట్లో చాలామంది కొట్టిన వాళ్ళు ఉన్నారు. మీ అందరి మీద సీసీ కెమెరాలు ఉన్నాయి, జాగ్రత్త, పరలోకం నుంచి ఖబర్దార్. చాలామంది మళ్ళీ హౌ టు డై అని యూట్యూబ్ చెప్పచ్చు, నన్ను అడగచ్చు కదా. అందరు కొంచెం ఫినాయిల్ తెచ్చిస్తాను, తాగేసేయండి, అయిపోద్ది మంచిగా. మన దాంట్లో యూట్యూబ్లో కొట్టడం ఎందుకు? గూగుల్లో కొట్టడం హౌ టు డై. ఏం తాగితే వెంటనే పోతాం, ఏం మింగితే వెంటనే సస్తాం, ఏం మింగితే కొంచెం పీస్ఫుల్గా డెత్ ఇన్ పీస్, పీస్ ఏదో అంటారు, రెస్ట్ ఇన్ పీస్. అది ఏంటది నాకు అర్థం కాదు. హూ సెడ్ యూ దట్? బతికున్నప్పుడే నువ్వు పీస్లో ఉండాలి, ఆమెన్. నువ్వు బతికున్నప్పుడే నువ్వు రెస్ట్లో ఉండాలి, ఆమెన్. 7 సంవత్సరాలు సమృద్ధిలో ఉన్నాడు, కరువులో కూడా సమృద్ధిలో ఉన్నాడు జోసెఫ్. ఇప్పుడు ఏమి చూడండి, ఆమె పెనిమిటి చనిపోయాడు, ఆ అప్పులో ఇంటికి వచ్చేసారు. అయ్యా ఎట్లయ్యా ఇప్పుడు ఏం చేయాలయ్యా అంటే, ఏముంది నీ దగ్గర అని అడిగాడు. అయ్యా నా దగ్గర ఒక్క బాటిల్ నూనె ఉందయ్యా అనింది. అవునా, సరే ఒక పని చెయ్యి, ఆ వీధిలోకి, ఆ కాలనీలోకి, ఏరియాలోకి మొత్తం వెళ్ళి ఎంతమంది దగ్గర ఖాళీ పాత్రలు అన్ని తీసుకొచ్చి అన్నాడు. అన్ని తీసుకొచ్చి. దిస్ ఇస్ ద వే గాడ్ హ్యాస్ క్రియేటెడ్ యూ. గుర్తుపెట్టుకోండి, బిజినెస్ వే. దేవుడు ఒక చిన్న ₹10 ఉందా బిజినెస్, ₹100 ఉందా బిజినెస్, ₹1000 ఉందా పెట్టు. దేవుడు అన్ని తెమ్మన్నాడు. ఎలీషా తెచ్చిన తర్వాత ఆమె అన్నిట్లో నూనె పోయి అన్నాడు. ఆమె చిన్న బాటిల్ అన్నిట్లో నూనె ఎలా పోస్తుంది? పోసింది విశ్వాసంతో. పోస్తా ఉంది, అన్ని నిండిపోయినాయి, గిన్నెలు అయిపోయాక నూనె అయిపోలా. ఆమేన్, హల్లెలూయా. సో అప్పుడు అయ్యా గిన్నెలన్నీ అయిపోయినాయి అయ్యా అని ఆమె ఎప్పుడు తినిందో నూనె పడ్డం ఆగిపోయింది. వెంటనే ఆయన అంటాడు, ఆ ప్రవక్త, అయితే ఒక పని చేయి అన్నాడు. చెప్పయ్యా. దేవుడు ఈజీగా నీ అప్పులు తీర్చడు, గుర్తుపెట్టుకో. ఈ రోజు నీకు ₹1,00,00,000 అప్పు ఉందనుకో, రాత్రి దేవుడు ₹1,00,00,000 అప్పు తీర్చానుకో, రేపు నీ చర్చికి రావు నువ్వు పక్కా. ఈజ్ దట్ ఓకే? ఈజ్ దట్ క్లియర్? యా. నీకు ₹1,00,00,000 అప్పు ఉంటే, దేవా ఈ రాత్రి నా ₹1,00,00,000 అప్పు తీర్చు ప్రభు అంటే, దేవుడు ఒక ₹1,00,00,000 బ్యాగ్ వేసాడు అనుకో, రేపటి నుంచి నువ్వు చర్చిలో అబ్సెంట్ మ్యామ్, అబ్సెంట్ టీచర్, అబ్సెంట్ మిస్. వేర్ ఈస్ దట్ పర్సన్? అబ్సెంట్. వేర్ ఈస్ దట్ పర్సన్? హీ ఈస్ ఇన్ పబ్. వేర్ ఈస్ దట్ పర్సన్? హీ ఈస్ ఇన్ డిస్కో. వేర్ ఈస్ ఇన్ పబ్? హీ ఈస్ ఇన్ థియేటర్. అక్కడ దొరుకుతావు నువ్వు, ఈడ మాయమైపోయి. గాడ్ విల్ గివ్ యూ ఐడియాస్. ఆమేన్. ఈ ప్రవక్త ఆమెకిస్తున్న ఐడియా చూడడు. ఈ నూనె మొత్తం ఈ అమ్మి ఆ వచ్చిన డబ్బుతో నీ అప్పు తీర్చుకో. ఆమేన్. ఈరోజు నీ అప్పులకు, నీ కష్టాలకి, నీ ప్రాబ్లంకి, నీ ఫినాన్షియల్ ప్రాబ్లంకి దేవుడు ఒక సొల్యూషన్ ఇచ్చును గాక. దట్స్ నాట్ ఎ మనీ సొల్యూషన్. హీ విల్ గివ్ యూ ఐడియాస్, హీ విల్ గివ్ యూ థాట్స్.
నువ్వు దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఆమేన్. మనీ ఆన్సరత్ ఎవ్రీథింగ్. నీకే కాదు, బైబుల్లో ఉన్న వాళ్ళు కూడా కష్టాలు వచ్చాయి. ఏం ప్రాబ్లమ్స్ అవి? ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్. ఎవరికి? బైబుల్లో ఆ స్త్రీకి కూడా, ఆ విధవరాలకు కూడా ప్రాబ్లమ్స్ వచ్చాయి. కానీ ఒకటే గుర్తుపెట్టుకో, నీకంటూ ఒక సొల్యూషన్ దేవుడు ఎత్తి పెడతాడు. ఆమెన్. నా ప్రాబ్లమ్స్లో నన్ను చంపేస్తావు ప్రభా, నా అప్పులను ముంచేసి గుద్దేసి లోపల పుంపేసి చంపేస్తావు ప్రభా నువ్వు అని దేవుడిని రకరకాలుగా అనకండి. దేవుడు కాదు దానికి కారణం, నీ చావుకి, నీ యొక్క ఇబ్బందికి, నీ బలహీనతకి, నీ రోగానికి. గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ సొల్యూషన్స్. ఆమేన్. ఒక వ్యక్తి చేతబడి చేసే వ్యక్తి దగ్గరికి వెళ్ళి, ఒక వ్యక్తి వేరే వాళ్ళ వ్యక్తులు చేతబడి చేస్తే, ఈ వ్యక్తి ముందు చేతబడి దగ్గరికి చేసే ఆయన దగ్గరికి వెళ్ళాడంట. నా లోపల చేతబడిని తీసేయండి అంటే, బాగా గమనించండి, చేతబడి చేసే వ్యక్తి అన్నానంట, అయ్యా నాకు చంపడానికే అధికారం ఉంది కానీ నేను బ్రతికించలేనయ్యా అన్నాడంట. ఓ మై గాడ్. మరి దీనికి పరిష్కారం ఏంటండి అంటే, దీనికి పరిష్కారం యేసయ్యే అన్నాడంట ఆ మాంత్రికుడు. రాత్రి ఒక దైవజనుడితో నేను మాట్లాడుతా ఉన్నాను. ఆ వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి, యేసు ప్రభుని ఎవరు పరిచయం చేస్తారా, నన్ను ఎవరు విడిపిస్తారా అని అతను తిరుగుతూ ఉంటే, ఈ దైవజనుడు కలిసినప్పుడు చెప్పాడంట, నన్ను మీ దగ్గరికి ఒక మాంత్రికుడు పంపించాడు. మాంత్రికుడు నా దగ్గరికి అంటే, అవునయ్యా, నేను అడిగితే నేను చంపడానికే ఆర్డైన్ చేయబడ్డాను, నేను బ్రతికించలేను, నేను జీవాన్ని పోయలేను, ఒక్క యేసయ్య మాత్రమే జీవాన్ని పోస్తాడు, పాస్టర్ గారి దగ్గర పో అని చెప్పాడు. యా, we release life, we don't release death, we release life. చంపడానికి వచ్చిన వాడి మీద కూడా జీవాన్ని పోయగలడు దేవుడు. ఆమేన్. పేతురు దుడుకు సప్పని చెవు కోసేశాడు. అరే నాన్న ఎందుకురా, అది చేశాడు. I give life in abundance. ఆమేన్. హల్లెలూయా. సో ఆ ప్రవక్త చెప్తున్నాడు ఆ స్త్రీకి, ఈ నూనె మొత్తం అమ్మి ఆ డబ్బు అప్పు తీర్చుకో, నీకు నీ బిడ్డలకి ఇంకా మిగులుతుంది పో అన్నాడు. ఆమేన్. ఆ మాట నమ్మింది, ఆ నూనె అమ్మింది, ఆ అప్పు తీర్చుకొని రెస్ట్ ఆఫ్ ది లైఫ్ ఆమె రెస్ట్ ఇన్ పీస్లో బతికేసింది. ఆమేన్. రెస్ట్, పీస్ అన్నీ ఉన్నాయి ఆమెకి. హల్లెలూయా. అన్ని కోల్పోయామనుకున్నావేమో, దేవుడు నీకు ఒక ఆలోచన ఇస్తాడు, నిన్ను బలపరుస్తాడు. ఆ డబ్బును తీసుకెళ్ళి అప్పులు కట్టి సమస్యలు పోతాయి, ఇంకా డబ్బు మిగులుతుంది. ఆమేన్. కొందరు అప్పులు తీర్చడానికి లోన్ తీస్తారు, ఆ లోన్ తీసి మళ్ళీ అప్పు కడతారు, మళ్ళీ లోన్ అట్టే ఉంటుంది, ఆ లోన్ పోయి ఇంకో అప్పు తీస్తారు, ఫైనల్లీ మన దగ్గర రూపాయి ఉండదు. ఐఎమ్ టెల్లింగ్ యూ వన్స్ అగైన్, మనీ ఆన్సరత్ ఎవ్రీథింగ్. ట్రై టు నో హౌ టు ఎర్న్ మనీ. డబ్బు ఎలా సంపాదించాలో నేర్చుకో. ఏ ఉద్యోగం చేసినా ఏమిస్తారు నీకు 1వ తారీఖు? ఏమిస్తారు 1వ తారీఖు? చెప్పనా? సద్దన్నమా, ఆనియనా, మిరపకాయ, ఏమిస్తారు? వినబడలేదు. దే గివ్ మనీ మ్యాన్, దే గివ్ మనీ, దే డోంట్ గివ్ ఎనీథింగ్. ఇంక ఏది ఇవ్వరు నీకు గ్రాసరీ కొని పెట్టరు, నీకు ఒక రైస్ బ్యాగ్ వేయరు, నీకు ఒక కూరగాయలు ఒక 100 రూపాయలకి ఏవి తేరు. దే గివ్ మనీ బికాజ్ మనీ ఆన్సరత్ ఎవ్రీథింగ్. నీకు డబ్బు ఇస్తే నీకేం కావాలో తెచ్చుకో. ఆమేన్. ఆమేన్. ఈరోజు జోసెఫ్కి ఇచ్చిన అభిషేకము, ఆ స్త్రీకి ఇచ్చిన అభిషేకము దేవుడు మనకు కూడా ఇచ్చును గాక. ఆమేన్. ఈ వాక్యం మనకు దేవుడు తెలియపరిచాడు కాబట్టి ఈరోజు మనకున్న సమస్యల్లో చాలా వరకు తగ్గిపోబోతున్నాయి. ఆమేన్. నేను నమ్ముతున్నాను రూఢిగా, దేవుడు మనకు కొత్త ద్వారాలు తెరవబోతున్నాడు. ఆ జోసెఫ్కి తెరిచిన దేవుడు, ఆ స్త్రీకి తెరిచిన దేవుడు నీకు నాకు తెరవబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆమె దాన్ని అమ్మి అప్పు తీర్చుకుంది. నీవు డైరెక్ట్గా నీ ప్రార్థన ఏం తెలుసా? నా అప్పులు తీర్చేయి ప్రభువా, నా బ్యాంకు లోను క్లియర్ చేయా. దేవుడికి ఏం పట్టింది నీ బ్యాంకు లోను తీర్చడానికి? నువ్వు చెప్పి తీసినావా దేవుడికి లోను? బ్యాంకు లోను చెప్పమ్మా, నాకు అర్థం కాదు. ఏ రోజైనా చెప్పినావా బ్యాంకు లోన్ తీసేటప్పుడు దేవుడికి, ప్రభువా నీ చిత్తం అయితేనే నేను బ్యాంకు లోను తీస్తాను, లేదంటే తీయను అని ఎప్పుడు చెప్పినావా? అర్జెంట్ ఇప్పుడే కావాలి నాకు బ్యాంకు లోన్, ఇస్తావా సస్తావా? యూ నెవర్ ఆస్క్ గాడ్. బట్ నేనేమంటానంటే, మనం ఎన్ని అప్పులు చేసినా మన ప్రభువు తీర్చుకునే సామర్థ్యాన్ని దేవుడు మనకి ఇస్తాడు. ఆమేన్. భయపడకండి. నీకు 50,000, 1,00,000 రూపాయలు, 1,00,00,000 రూపాయలు, 2 కోట్లు, 10 కోట్లు ఉన్నాయని భయపడకండి. వాటిని కట్టుకునే సామర్థ్యము, జ్ఞానము, తెలివి, డోర్సు మనకు దేవుడు ఓపెన్ చేస్తాడు. ఆమేన్. స్టాప్ ప్రేయింగ్ ఫర్ యువర్ డెప్ట్స్.
నీ అప్పుల సమస్య కొరకు ప్రార్థన చేయడం మానే. నా అప్పు తీర్చండి, యాడికెళ్ళి తీరుస్తాడు దేవుడు అప్పు? నా మామూలుగా అడుగుతాను, నా అప్పు తీర్చే ప్రభా, ఈ 5 లక్షల అప్పు తీర్చే ప్రభా, నేను మళ్ళీ చర్చికి రాను ప్లీజ్ ప్రభా, ఆ 5 లక్షలు పోవడానికే వస్తున్నాను, నేను తీర్చను, నువ్వు రా చర్చికి. యు ఆస్క్ గాడ్ టు క్లియర్ ద డెబ్ట్స్. నో, దేవుడు ఉల్టా నీకే చెప్తాడు, నానా పని చెయ్యి, నీకు నేను ద్వారం తెరుస్తా. వయసును చూసుకోకు, నీకు గొప్ప ద్వారం తెరుస్తాను, నీకు కోట్ల రూపాయల బిజినెస్ ఇస్తాను, నువ్వు దాన్ని చెయ్యి, ఆశీర్వదింపబడు, అప్పు తీర్చు, అనేకుల అప్పులు తీర్చేయి, ఇంకా నీలో సమృద్ధి మిగులుతుంది. ఆమేన్. ఇదే దేవుడి స్ట్రాటజీ, గుర్తుపెట్టుకోండి. దేవుడి యొక్క ఆలోచన విధానం ఏంటి తెలుసా? నీ అప్పులు పోవాలి, నువ్వు వేరే వాళ్ళ అప్పులు తీర్చాలి, నువ్వు ఇంకా నీకు మిగలాలి, ఇంకా నువ్వు సమృద్ధిలో ఉండాలి. ఆమేన్. ఇదే దేవుడి యొక్క చిత్తం, ఇదే దేవుడి యొక్క ఆలోచన. ఆమేన్. మనం అప్పుల్లో కూరుకుపోయి లోపల మనం అందరం మురిగిపోయి చనిపోవడం దేవుని చిత్తం కాదు. That's why God is telling today, money answereth everything. డబ్బులు రాలేదు బాధపడకండి, ఈ డబ్బు ఎలా సంపాదించాలో ప్లాన్ చేయండి. నా అప్పు తీర్చి ప్రభు అని అడగండి, ఈ అప్పు ఎలా పోవాలో నాకు జ్ఞానాన్ని ప్రభు అని అడిగితే దేవుడు తీసేస్తాడు. ఆమేన్.